సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన పేరు. సామాన్యుడికి ఫ్రీ సినిమా చూపించిన అడ్డ ఐబొమ్మ. గత 3 నెలలుగా సైలెంట్ అయిన ఐబొమ్మ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఐబొమ్మ రవికి ఎట్టకేలకు బెయిల్ దొరికింది. కానీ కోర్టు పెట్టిన ఆ ఒక్క కండిషన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గత ఏడాది నవంబర్ 16న అరెస్ట్ అయిన ఇమ్మడి రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు 3 నెలల జైలు జీవితం తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ అంత ఈజీగా రాలేదు. కోర్టు రవికి కఠినమైన షరతులు విధించింది. నెంబర్ 1, దేశం విడిచి వెళ్ళకూడదు. పాస్పోర్ట్ కోర్టుకు సరెండర్ చేయాలి. నెంబర్ 2, ప్రతిరోజు సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలి. టెక్నాలజీతో ఆడుకునే ఐబొమ్మ రవికి ఇంటర్నెట్ వాడకూడదని కోర్టు షాకింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ వాడాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సిందే. అంటే ఐబొమ్మను అష్ట దిగ్బంధనం చేసేలా కోర్టు స్కెచ్ వేసిందన్నమాట. మరి ఇంటర్నెట్ లేకుండా రవి ఉంటాడా, లేక మళ్ళీ ఏదో ఒక దారి వెతుక్కుంటాడా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా ఇంటర్నెట్ లేని ఐబొమ్మ రవి పైరసీని ఆపగలడా, లేదా వేరే మార్గంలో వస్తాడా? మీరేమనుకుంటున్నారు? టికెట్ రేట్లు తగ్గితే పైరసీ ఆగుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.